హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఈ 4 యాప్స్ అనేవి ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్. సో ఓకే, ఫస్ట్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు డిలీట్ చేసుకోండి, ఇది ఓకే మీద క్లిక్ చేసుకొని డిలీట్. సో నెక్స్ట్ మీకు టాప్లో మీకు 3 డాట్స్ లాగా ఉన్నది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అని ఉంటుంది ఒక ఆప్షన్, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ విత్ అని ఉంది కదా, సో ఇది ఇలా కట్ చేసుకొని 360 అని టైప్ చేసుకోండి. అండ్ అలాగే ఇది కూడా కట్ చేసుకొని 2560 అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న సో ఇలాగ మీరు విత్ అండ్ హైట్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసేస్తే మీకు ఇలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మీరు ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫ్రమ్ గ్యాలరీ. ఓకే, సో నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 4:3 రేషియో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, 4:3 రేషియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందన మీకు టిక్ మార్క్ ఉంటుంది, సో ఇది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కిందన మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిలేటివ్ సైజ్ అని ఉంటుంది, సో దాన్ని ఎనబుల్ చేసుకోండి. సో ఓకే, ఇది ఇలాగ మీరు 100% దాకా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే స్ట్రోక్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసుకొని ఎనబుల్ చేసుకోండి, వైట్లో ఉంచండి. అండ్ స్ట్రోక్ ఒక 5 లేకపోతే 6 or 7 ఇవ్వండి, లేకపోతే 6 ఇవ్వండి. సో ఓకే, 6 దాకా ఇవ్వండి. సో మళ్ళీ దీన్ని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇంకో ఫోటో అనేది ఫ్రమ్ గ్యాలరీలో ఓపెన్ చేసుకొని, సో మీరు ఆ ఫోటో అనేది ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమంచో 4:3 రేషియో అనేది ఇలా క్లిక్ చేసుకొని, సో ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిలేటివ్ సైజ్ ఉంటుంది, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇలా 100% పెట్టేసుకోండి, టిక్ మార్క్ కొట్టండి. సో దాన్ని ఇలా కింద తెచ్చేసుకోండి. ఓకే, సో కిందకి సో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలాగ మీరు కింద తెచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి కూడాను స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి, ఎనబుల్ చేసుకోండి, వైట్. నెక్స్ట్ స్ట్రోక్ ఒక 6 ఇచ్చండి అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలాగ మీరు ఫొటోస్ అంటే ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇదంతా ఫొటోస్ అనేది మీరు ఇలాగ యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో. సో ఓకే, ఇలాగ మీరు మొత్తం అంతా మీరు ఇలాగ ఫొటోస్తోనే ఇలాగ లాస్ట్ దాకా మీరు ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మీరు ఫొటోస్తో మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ ఉంటుంది కిందన, ఆ పక్కన ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీద 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇది పిఎన్జీ అని ఉంటుంది, సో నాట్ ట్రాన్స్పరెన్సీ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ ఉంటుంది, సో కస్టంలో ఉంటుంది, ఆల్టర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు మీకు సేవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇలా బ్యాక్ వచ్చేయండి. సో ఇలాగ మీరు మొత్తం డిలీట్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ సైజ్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని స్క్వేర్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసేస్తే మీకు ఇలాగా ఓపెన్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి
సో, మీ కిందన ఈ ఫోటో ఇస్తాను ఒకటి. సో, ఆ ఫోటో అనేది మీరు ఇలాగ యాడ్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఈ ఫోటో అనేది కిందన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కిందన వచ్చి టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకొని, సో, ఇలా సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, దీన్ని ఇలాగ రెడ్యూస్ చేసుకోండి. ఓకే. సో, ఇలా రెడ్యూస్ చేసుకోండి. ఓకే. మిడిల్‌లో ఇలా పెట్టేసుకోండి సైడ్‌కి. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సో, ఇక్కడ మీరు ఇమేజ్ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ. సో, ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 1:1 రేషియో ఉంటుంది. సో, దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో, ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆ ఫోటోని. దాని తర్వాత టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో, చేసిన తర్వాత సో, ఇలా మీరు డిక్రీస్ చేసుకోండి దీన్ని. ఓకే. సో, ఇలాగా డిక్రీస్ చేసుకొని దానికి అడ్జస్ట్ అయినట్టు చూడండి ఫోటో. ఓకే. సో, ఇలాగ అడ్జస్ట్ అయినట్టు చూసి సో, ఇక్కడ మీకు ఈ థర్డ్ ఆప్షన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో, టు బ్యాక్ అని ఉంటుంది. సో, దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలాగ యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే. సో, ఇలాగ మీరు ఆ ఫోటో అనేది ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో, చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీద మీకు లేయర్స్ ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు యాడ్ చేశారు కదా ఒక షేర్ లాంటిది. సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకొని ఓకే. సో, ఇలాగా మీరు క్రాస్గా ఓకే లేయర్స్ మీద క్లిక్ చేసుకొని 2 లాక్ చేసుకోండి. సో, అది మూవ్ అవ్వకుండా. ఓకే. సో, ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక ఏ ఆప్షన్ మీద క్లిక్ చేశారో టు బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మళ్ళీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1:1 రేషియో మీద ఇలా క్లిక్ చేసుకోండి. టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత దీన్ని సేమ్ ఇందాక ఎలాగ యాడ్ చేశారో సో, ఆ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే. లేయర్స్లోకి వెళ్ళేసి ఒకవేళ మీకు ఇది అయిపోతే అంటే ఆ షేప్ అనేది మూవ్ అవుతే సో, అది కూడా లాక్ చేసుకోండి. సో, లాక్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఇందాక ఎలాగ అడ్జస్ట్ చేశారో ఆ ఫోటో సేమ్ ఆ విధంగానే ఈ ఫోటో కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సో, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో, అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ టు బ్యాక్ మీద క్లిక్ చేసుకున్నాం. సో, క్లిక్ చేసేస్తే మీకు ఇలాగ అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ సో, మళ్ళీ సేమ్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పిఎన్జీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కస్టంలో ఉంటుంది ఆల్ట్రా పెట్టేసుకోండి. అండ్ సేవ్ టు గ్యాలరీ సో, ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో, మీకు అది సేవ్ అయిపోతుంది అనమాట. సో, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో, బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ ఫోటో రూమ్ అనే కిందన ఒక యాప్ ఉంటుందన్నమాట. సో, ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఫీచర్స్ అనేవి అక్కడ ఇవ్వరనమాట. సో, ఇప్పుడు కిందన మీకు టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కదా. సో, టెలిగ్రామ్ లింక్ అనేది నా ఛానల్ లింక్ ఇచ్చాను కాబట్టి సో, ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ యాప్ అనేది ఇస్తాను. ఆ యాప్ అనేది మీకు నా ఛానల్లో పెడతాను. సో, వెళ్ళి ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో, మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అందుకు సెలెక్ట్ ఫోటో అని క్లిక్ చేసి సో, గ్యాలరీ ఓపెన్ చేసి మీరు ఏ ఫోటో అయితే అంటే రిమూవ్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుందన్నమాట. ఓకే. ఓకే. సో, ఓకే మీకు ఇలాగ వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో, దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఎరేజ్ చేయండి. సో, ఎరేజ్ మీద ఇలా క్లిక్ చేశారంటే సో, చేసిన తర్వాత మీకు ఇక్కడ మీదన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద ఇలాగా క్లిక్ చేసుకోండి. ఓకే.
సో దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏముంచో పిక్సెల్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకొని ఇవన్నీ డిలీట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ డిలీట్ చేసేసుకోండి. సో డిలీట్ చేసేసుకొని సో ఈ ఫోటో అనేది సో ఇప్పుడు ఏ ఫోటో అయితే మీరు ఏ ఫోటో అయితే కట్ చేశారో సో బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేశారో ఆ ఫోటో అనేది మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో అనేది నేను కట్ చేసుకున్నాను. సో ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని ఇలాగా ఓకే సో ఇలా తెచ్చేసుకోండి. సో తెచ్చేసుకున్న తర్వాత మీకు ఇలాగ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏమంచో సో ఓకే ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆ ఫోటో. ఓకే, సో ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు స్ట్రోక్ ఆప్షన్ ఉంటుంది. సో అది ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకొని ఓకే అది ఒక 3 or 2 పెట్టేసుకోండి. ఓకే, స్ట్రోక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వైట్ కలర్ మీద క్లిక్ చేసుకొని ఒక 3 పెట్టేసుకోండి అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇలా మూవ్ చేస్తే మీకు ఇక్కడ షాడో ఉంటుంది. సో షాడో అనేది ఎనేబుల్ చేసుకోండి. సో చేసిన తర్వాత ఇది అనేది ఎక్స్ ఉంది కదా, ఆఫ్సెట్ ఎక్స్ అనేది ఒక 8 పెట్టేసుకోండి అండ్ ఆఫ్సెట్ వై అనేది ఒక మైనస్ ఓకే సో ఓకే -7. ఓకే, టిక్ మార్క్ అనేది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నది కదా. సో ఇది అనేది ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని అండ్ జేపీజీ నో ట్రాన్స్పరెన్సీ సో ఓకే పిఎన్జీ మీద క్లిక్ చేసుకోండి అండ్ కస్టమ్ అనేది ఆల్టర్ పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు కైన్మాస్టర్ యాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 9:16 రేషియో మీద క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ అసెట్స్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు బ్లాక్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని సో ఇందాక మీరు ఈ ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నారు కదా, అంటే మీరు ఎడిట్ చేశాను కదా. సో ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇది లాస్ట్ దాకా ఓకే ఇది లాస్ట్ దాకా క్లిక్ చేసుకోండి. ఇలా లాస్ట్ దాకా యాడ్ చేసుకొని సో ఇలాగా మీరు ఇది మీద తెచ్చేసుకోండి. ఇలాగా సెంటర్ కొంచెం సో ఇలాగా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలాగా మీరు ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ వెళ్ళి ఓకే స్టార్టింగ్కి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిలీట్ మీద ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి డిలీట్ మీద ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని దీన్ని ఇలా మీద తెచ్చేసుకోండి. అంటే లాస్ట్ ఫోటో కింద ఉంది కదా లాస్ట్ ఫోటో. సో అక్కడ దాకా మీరు ఇలాగా మీదకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా అలాగే లాస్ట్ దాకా తెచ్చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
సో ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అందులో మీరు ఇమేజ్ అసెట్స్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని సో ఇప్పుడు దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీదకి ఇలా తెచ్చేసుకొని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఒపాసిటీ ఉంచు 60 ఇవ్వండి. 60 లేకపోతే 49 50 దాకా ఇవ్వండి. సో ఇది ఇలా లాస్ట్ దాకా తెచ్చేసుకోండి. ఇలా లాస్ట్, సో వీడియో లాస్ట్ దాకా తెచ్చేసుకోండి. సో అలా వీడియో లాస్ట్ దాకా తెచ్చేసుకోండి. సో తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇందాక ఈ ఫోటో అనేది మీరు ఎడిట్ చేసుకున్నారు కదా, సో ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, సో ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫోటో అనేది ఇలాగా. సో మీకు ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా? సో సేమ్ ఇందాక ఎలాగైతే మీరు ఆ ఫోటో అనేది లాస్ట్గా తెచ్చేసుకున్నారో ఇది కూడా సేమ్ అలాగే తెచ్చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇందాక మీరు ఇంకో ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఫోటో అనేది యాడ్ చేసుకున్నారు కదా, సో అది అనేది యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా? సో అది అనేది యాడ్ చేసుకొని ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, కిందకి తెచ్చేసుకొని సో ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి అనమాట. ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇది కొద్దిగా మీద తెచ్చేసుకోండి. ఓకే, సో ఇది కూడా లాస్ట్ దాకా ఇలా తెచ్చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సో లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఒక లిరిక్స్ అనేది మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ లిరిక్స్ అనేది బ్యాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంది కదా, సో దాని మీద అలా క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలాగ మీరు ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్లో మీరు ఓకే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది మీరు ఇలాగే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా చేయాలో మీకు కింద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ చేసుకోలేకపోతే సో సింపుల్ అనమాట. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన లిరిక్స్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి, అంతే మ్యాక్సిమం. సో ఇది చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీద మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమంచో ఆ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేవ్ యాజ్ వీడియో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ముందే ఉంచు ఇక్కడ మీరు ఎంత క్వాలిటీలో కావాలో మీకు అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంత క్వాలిటీ కావాలో మీరు ఇలాగ సో ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఉంచి ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అని ఉంటుంది. సో అప్పుడు నుంచి మీకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది అనమాట.